ఇప్పటివరకు ఈ రకంగా ఎవరు చేయలేదు. మీరెందుకు చేస్తున్నారు? మీరు చేయటం నిజంగా పామర్కి ఇంకా ఇంకా మంచి రోజులు వస్తున్నాయని నమ్మకం కలుగుతుందని ఒక్కొక్కరు వాట్సాప్ల ముందు అభినందనలు తెలియజేస్తున్నారు. చక్కగా బాగుంది రోడ్డు, 3 మీటర్ల రోడ్డు, కొత్త కరెంటు స్తంభాలు వచ్చేస్తాయి. ఇందాక అదే చెప్పారు, త్వరలో లైట్లు కూడా బిగించేస్తారు. ఏ సమస్య ఉన్నా అది ఎంత జటిలమైందైనా దాన్ని పరిష్కరించాలని పట్టుదలతో ఉన్నాం. మీ సమస్యలన్నీ నమోదు చేస్తాను, ఇంకేమన్నా కానీ పరిష్కరిస్తాం. మీ సేవకుడు ఈ కుమార్ రాజా. అమ్మా థ్యాంక్ యూ. ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించిన కోర్టు అడ్డంకులు, వాళ్ళు పోయి ఎక్కడో పొలాల్లో పోయి కాసులు కృతిపడి పొలాల్లో పోయి పెట్టారు. ఇళ్ల స్థలాలు కొన్న ధరకి ఆ మురుగుపోవడానికి డ్రైనేజీలు కట్టాలంట. ఇక ఎవరు దాన్ని కాపాడతాడు? ఉట్టికే స్థలాలు ఇచ్చి తీసుకోపోండి అంటే మీరేం కట్టుకోలేరు. రోడ్డు కావాలా, నీరు కావాలా, కరెంటు కావాలా. అందుకే మాట్లాడుకొని దాన్ని ఒక 6 ఎకరాలు పక్కకు తీసి మిగిలింది మొత్తం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసాం. ఖచ్చితంగా వద్దు, ఇళ్ల స్థలాలు మీ అందరికి ఇచ్చే బాధ్యత నాది. ఖచ్చితంగా చేస్తాం. అధికారులందరి సమక్షంలో పరిష్కరించాలి అని వచ్చాం అనుకుంటారు. అన్నీ వస్తాయి ఒకటి తర్వాత ఒకటి. సరేనా? ముందుకు వెళ్ళొద్దారండి. చిన్న పిల్లలందరూ సాయంత్రం అయితే ఇక్కడే తిరుగుతారు, ఇక్కడే ఆడుకుంటారు. సర్వేని పంపించి ఇవ్వండి, కరెక్ట్ మెజర్మెంట్స్ ఇచ్చి దాని ప్రకారం చేద్దాం. నోటీస్ ఇచ్చేద్దాం. చెరువు మీరు అన్నదాని ప్రకారంగా జరుపుకుంటూ వచ్చాడు కదా, అదేంటో తీమందాం, లేకపోతే చెరువు వెనక్కి తీసేసుకుందాం. ఏం చేయాలో చూద్దాం. మాట్లాడదాం బాబు. నోట్ చేయి. కాసేపు ఆగి 9 తర్వాత ఎంఆర్ఓ గారితో మాట్లాడి సర్వే దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడచ్చు. రాళ్ళు వేస్తున్నారు కదా, ఇక్కడే ఆడుతున్నారు కదా, 2 నెలలు ఆగండి, అప్పుడే వద్దు. దీనికి మొత్తం ఏదన్నా ఇక్కడ ఫెన్సింగ్ కట్టడమా ఏం చేయాలో చూద్దాం. ఆ తర్వాత ఆడుకోండి. ముందు అసలు ఎండలకు బయటికి రామాకండి. మీ అందరు ఆశీస్సులు, అనుకున్న మాట, ఇచ్చిన మాట. ఈరోజు బిగించేస్తా, ఈరోజు లైట్లు బిగిస్తాం. అన్నా క్యాంటీన్ ఎలా ఉంది? ఎన్టీఆర్ హౌసింగ్ సంబంధించి బిల్లు ఆగినాయి అన్నారు. అది పాలసీ మ్యాటర్. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆ డబ్బులు సమయం చూసుకొని, నిధులు కొరత ఉంది, అది చూసుకొని ఖచ్చితంగా ఆ డబ్బులు ఇద్దామన్నారు. అది అవుతుంది. ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తండి. సమస్యలు కొన్ని వస్తున్నాయి, వాటిని పరిష్కరించడానికి ముందడుగేస్తున్నాం. ఈ రకంగా పల్లెబాట 2.0 విజయవంతం అవుతున్నందుకు సంతోషం, హర్షం వ్యక్తం చేస్తూ ఈ రకంగా ఇంకా కష్టపడి పామరు ప్రగతికి కృషి చేస్తానని తెలియజేస్తాను. నమస్కారం.